విశాఖ భీమిల్లో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పర్యటించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ ఎనర్జీకి సంబంధించిన జీవీఎంసీ అధికారులతో కలిసి సందర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతి 3వ స్వచ్ఛ భారత్గా నిర్ణయించారు. స్వచ్ఛ భారత్కు సంబంధించి జీవీఎంసీకి అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు. సూపర్ సచ్ లీగ్లో రాష్ట్రం నుంచి గుంటూరు, తిరుపతి, రాజమండ్రికి దక్కడం చాలా గర్వకారణమన్నారు. ఈ అవార్డులు దక్కడం ప్రధాన కారణం ప్రజలని, రానున్న రోజుల్లో రాష్ట్రానికి మరిన్ని అవార్డులు దక్కించుకోవడానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఒక 10-15 డేస్ బయట వేసాం సార్, అది కూడా తీసుకున్నాము. మరి ఏదైతే ఈ వేస్ట్ కలెక్షన్ కానివ్వండి, ప్రాసెసింగ్ కానివ్వండి ఏదైతే జరుగుతుందో అది మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి రాబోయే 2-3 నెలల కాలంలో దాదాపుగా ఒక 95 ఎలక్ట్రిక్ వాహనాలని జీవీఎంసీకి అందించబోతున్నాం. వాటి ద్వారా ఇంకా మెరుగ్గా డోర్ టు డోర్ కలెక్షన్ అనేది జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నగరంలో కూడా ఎయిర్ క్వాలిటీ కూడా మెరుగుపడాలి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మనం ప్రగతిని సాధించాలి అని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. మరి దానికి గాను అందుకనే ఈవీస్లోకి ఇవాళ వేస్ట్ కలెక్షన్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడినట్లయితే పొల్యూషన్ కూడా, కాలుష్యాన్ని కూడా మనం నియంత్రించవచ్చు, ఎయిర్ క్వాలిటీని కూడా మనం పెంచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 95 వాహనాలని మేము రాబోయే 2-3 నెలల్లోనే జీవీఎంసీకి అందించబోతున్నాం. అంతేకాకుండా ఇందాకనే కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది, కాంపాక్టర్స్కి సంబంధించి కూడా ఇంకా అదనంగా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే వారు తెలియజేస్తే వాటిని కూడా సమకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో చేపట్టడం జరిగింది.